Hello guys, I just wanted to share this with you. Maybe it's a coincidence or maybe it's not. మీరే చెప్పండి. ఈరోజు పొద్దున 6ంటికి లేచాను చాలా రోజుల తర్వాత. అండ్ ఇన్ని రోజులు క్రేజీగా ఎండ కొడుతుంది ఇక్కడ. క్రేజీగా ఇన్ ద సెన్స్ ఎండాకాలం ఇంక ఎండ కొడుతుంది, కానీ ఇవాళ వర్షం పడుతుంది. సో పొద్దున్న లేచిన వెంటనే నేను ఏంటబ్బా వర్షం పడుతుంది, అసలు ఎన్ని రోజుల నుంచి లేనిది ఈరోజే వర్షం పడుతుంది ఏందని అనుకున్నాను. సరే లేచాను, జిమ్కి వెళ్ళాను, అంత అయిపోయింది. రిటర్న్ వస్తుంటే ఇయర్ ఫోన్స్లో నేను రామాయణం వింటున్నాను. సో ఈ మధ్యనే స్టార్ట్ చేశాను మళ్ళీ. సో రామాయణం వింటున్నాను. అక్కడి నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాను వర్షంలో నడుచుకుంటూ వచ్చే టైంలో శ్రీరాముడు జన్మించిండు. సో ఐ వాజ్ లైక్, వర్షం ఒక దిక్కు వర్షం పడుతుంది అండ్ ఐఎమ్ లిస్నింగ్ టు రామాయణం ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ వర్షంలో నేను తడుస్తున్నాను. అండ్ దెన్ శ్రీరాముడి అవతారం అప్పుడే ఇలా చాగంటి గారు చెప్తున్నారు. సో ఐ వాజ్ లైక్, is it a coincidence or is it సంథింగ్ ఎల్స్ అని అనిపించింది నాకైతే. ఇట్ ఈస్ ఇండిస్క్రైబబుల్ ఫీలింగ్ బికాస్ పాస్ట్ 20 days నుంచి చూసుకుంటే ఒక్కసారి కూడా వర్షం పడలేదు. ఇవాళ సడన్గా పొద్దున 5 నుంచి 10 వరకు ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఐ వాజ్ లైక్, వావ్, దిస్ ఈజ్ నాట్ అ కోఇన్సిడెన్స్. అండ్ నేను వర్షంలో ఉన్నప్పుడే శ్రీరాముడు జన్మించిండు. అండ్ ఇఫ్ యూ లిసన్ టు దాట్ సంపూర్ణ రామాయణం బై చాగంటి గారు, అందులో ఆయన చెప్పింది కూడా చెప్పేటప్పుడు కూడా వెనకాల అవి ఉంటాయి కదా గంటలు, గుడి గంటలు అదంతా మోగుతున్నాయి. ఏమన్నా అనిపించిందా? లిటరలీ గూస్ బంప్స్ భలే అనిపించింది గైస్. Yeah, I just wanted to share this with you. Do you think it's a coincidence? చెప్పండి.